ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్‌కి ఒక సూచన అయితే చేశారు. అదేంటంటే, ఇప్పుడు ప్రెజెంట్ వాడుకలో ఉన్నటువంటి రూ. 500 నోటుల్ని తీసేయమని చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్‌కి సూచన ఇవ్వడం జరిగింది. ఎందుకంటే, గతంలో మనకి నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్లు ఏవైతే వచ్చినాయో రూ. 2000 నోట్లు, రూ. 500 నోట్లు, అలాగే రూ. 200 నోట్లు వచ్చాయి. తర్వాత రూ. 2000 నోట్లు అనేది మెల్లమెల్లగా తీసేయడం జరిగింది. ఇప్పుడు మనకి ఎక్కడా కూడా రూ. 2000 నోట్లు అనేది కనపడతలేదు. అలాగే ఇప్పుడు కూడా చాలామంది ఎక్కడైనా పేమెంట్ చేసినప్పుడు ఎక్కువగా డిజిటల్ పేమెంటే వాడుతున్నారు. అంటే ఫోన్‌పే గాని, గూగుల్ పే గాని ఇదే ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు. సో, రూ. 500 నోట్లతో కూడా ఎక్కువగా పని లేదు. వాటిల్ని కూడా తీసేయండి అని చెప్పేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ గవర్నమెంట్ సూచన ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక రూమర్ కూడా వస్తుంది. అదేంటంటే, సెప్టెంబర్ లోపు రూ. 500 నోటుల్ని పూర్తిగా తీసేస్తారు అని రూమర్ నడుస్తుంది. దాంతోపాటు ఆర్‌బీఐ బ్యాంకులకు కూడా ఇలా చెప్పినట్టు. అంటే మీరు ఏటీఎమ్స్‌లో కూడా రూ. 500 నోట్లు పెట్టమాకండి. రూ. 100 నోట్లు, రూ. 200 నోట్లు పెట్టండి అని చెప్పేసి ఆర్‌బీఐ బ్యాంక్స్ కూడా సూచన అంటే చెప్పినట్టు రూమర్స్ కూడా వస్తున్నాయి. అయితే మీరు ఎక్కువగా చూసుకుంటే ఏటీఎమ్స్‌లో కూడా ఎక్కువగా రూ. 200 నోట్లే వస్తూ ఉన్నాయి ఈ మధ్యన ఎక్కువగా. సో, ఇది గనక వాస్తవం అయితే ఈ ఇయర్ ఎండింగ్ లోపు మనం రూ. 500 నోట్లు కూడా చూడలేం. అవి కూడా తీసేయవచ్చు. సో, ఈ రూ. 500 నోట్స్ తీసేయడం అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.